హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ గర్ల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, రాముడిని ప్రతిష్ఠిస్తున్నారు కాబట్టి ఎక్కడ చూసినా ఏ గల్లీకి వెళ్ళినా రాముడి స్మరణే అన్నమాట. నాకెందుకో వెళ్ళాలి అనిపించి వెళ్ళి నేను రాముడిని, సీతని, లక్ష్మణ్ని ముగ్గురిని కలిపి వీడియో తీయాలని ఎంతో ట్రై చేశాను ఫ్రెండ్స్. కానీ అక్కడ చాలామంది క్రౌడ్ ఉండడం వల్ల నేను అసలు వీడియో తీయలేకపోయా. అసలు దేవుళ్ళు కనిపించట్లేదు అక్కడ విగ్రహాలు. అక్కడ పూజ మాత్రం అసలు బ్రహ్మాండంగా జరుగుతుందన్నమాట. చూడండి, నాకైతే అంటే అంతా తీస్తున్నా కానీ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ స్టేజ్ పైన చూడండి ఎంతమంది ఉన్నారో. ఆ క్రౌడ్ వల్ల నేను ఏం తీయలేకపోయా. ఆ క్రౌడ్ చూడండి ఎలా ఉందో. నాకైతే అసలు నేను దేవుణ్ణి చూస్తానా లేదా అనిపించింది. వాళ్ళని చూడడం కోసమే నేను చాలాసేపు వెయిట్ చేసి నేనే చూడడం కాదు, ఇక్కడంటే మేము ఉన్నాం, చాలామంది చూడలేరు కదా. సో ఇలా వీడియో చేసి పెడితే అయినా చూస్తారు కదా మన వాళ్ళు, మన ఫ్యామిలీస్ అని చెప్పి నేను వీడియో తీసా. ఇక్కడ వీడియో తీస్తున్నాను అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎంతమంది జనాలు తెలుసా ఫ్రెండ్స్ వచ్చి అలా మంచిగా ఆ గ్రీన్ మ్యాట్ వేశారు. అందరికీ అక్కడ చైర్స్ వేశారు. ఇక్కడ మాత్రం వాయిస్తున్నారు వాళ్ళు. నిజంగా ఇక్కడ సాంగ్స్ వాళ్ళే పాడుతున్నారు, ఆ మైక్ పట్టుకున్న వాళ్ళు. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఆ సాంగ్స్ మన యూట్యూబ్ ఛానల్ అలౌ చేయదు కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. మరీ ఇంతగా చూపిస్తే కూడా మీకు బోర్ కొట్టిద్ది అని చెప్పి కొంచెం నేను కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అసలు యాక్చువల్గా అయితే నేను వెళ్ళొద్దు అనుకున్నా, కానీ మనకి దగ్గర జరుగుతుంది, వాకబుల్ డిస్టెన్స్ 2 minutes కూడా పట్టదు. కిందికి దిగితే ఇక్కడ జరుగుతుంది, మా పక్కనే కదా అని చెప్పి. టెంపుల్ పక్కనే అనమాట మాకు, మా ఇంటికి దగ్గరలో. సో వెళ్ళి వీడియోస్ తీద్దాం, మన వాళ్ళందరూ చూస్తారు కదా అని చెప్పి నేను అసలు 4th floor అండి మాది. ఆ 4th floor దిగడం ఈజీగానే, ఎక్కడం చాలా కష్టం అనమాట. సో అయినా సరే నేను వెళ్ళి తీశాను. ఇక్కడ హారతి ఇస్తున్నారు అందరూ, అసలు అయితే తీసుకుంటున్నారు. కానీ నాకైతే దేవుళ్ళు కనిపించట్లేదు అని జూమ్ తీస్తున్నా అటు తిప్పుతున్నా ఇటు తిప్పుతున్నా ఫ్రెండ్స్. చూడండి, చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేను ఎప్పుడు చూడలేదు, నా లైఫ్లో కూడా ఫస్ట్ టైం అనమాట. రాముడు ఇది ఇంత గ్రాండ్గా చేయడం అనేది నిజంగా నాకు అసలు తెలీదు. పిల్లలు మంచిగా జెండాలు పట్టుకొని రాముడివి, పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, చిన్న పిల్లలు చూడండి. ఇక్కడ ఒక అక్క చిన్న బేబీని తీసుకొని వచ్చింది. అందరు వచ్చారు, ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ ఇప్పుడు వస్తుందో తెలీదు. దగ్గర 500 years బ్యాక్ ఇవి మన కోసం, మన రాముణ్ణి మన అయోధ్యలో ప్రతిష్ఠించడం కోసం ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు చేశారు. ఈ విషయం మీకు తెలిసిందే. ఇన్నాళ్ళకు మన మోడీ చేతుల మీదుగా ఆయన పరిపాలిస్తున్న ఈ టైంలో మనకి మన రాముడు మన అయోధ్యలో బాలుడిగా ప్రతిష్ఠించడం అనేది నిజంగా అసలు ఇది మర్చిపోలేం. ప్రపంచం మొత్తం ఫుల్ ఖుషిగా ఉంది, హ్యాపీగా సెలబ్రేట్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇంకా దిగుతున్నారు. నాకైతే హ్యాపీగా ఉంది, అమ్మయ్య అని చెప్పి నేను తీస్తున్నా. కానీ నాకు అది మొత్తం క్లియర్గా తీయడానికి అవ్వట్లేదు. వీళ్ళు ఎప్పుడు వెళ్తారా, ఎప్పుడు దిగుతారా అనే వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికైతే సాధించా. అందరూ దిగిన తర్వాత నేను వెళ్ళి మంచి వీడియో మొత్తం తీసానమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత కళగా ఎంత బాగా కనిపిస్తున్నారో చూస్తున్నా. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. చూడండి, డ్యాన్సులు వేస్తున్నారు, మంచిగా పాటలు పాడుతున్నారు. అందరూ హ్యాపీ ఫేసెస్ అనమాట, ఆల్ పీపుల్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. కానీ ఇలాంటివి మనం అసలు చాలా అరుదు చూడడం. ఇక్కడ హారతి ఇస్తున్నారనమాట. ఇంకా నేను కూడా వెళ్ళి తీసుకుందాం అనుకున్నా, కానీ వీడియో తీసిన తర్వాత చూద్దామని చెప్పి నేను అలా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. వీడియోని తీసా, కానీ హారతికి నేను కూడా మొత్తానికి తీసుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద హారతినో, అందరు తీసుకున్నారు. ఇలాంటి ఆశీర్వాదం మళ్ళీ మనకు దొరకదు.
చూడండి అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో. ఈ సౌండ్స్ అన్నీ పెట్టొచ్చో పెట్టకూడదో కూడా నాకు తెలీదు, కానీ సాంగ్స్ కదా యూట్యూబ్ అలౌ చేయదేమో అని చెప్పి ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి మొత్తానికి దిగాను, వెళ్ళాను, అటు తిరిగా ఇటు తిరిగా అందరం చూస్తున్నా. వీళ్ళంతా క్లియర్ అయిపోతే మంచిగా ఆ దేవుళ్ళని తీయాలని చెప్పి నేను చాలా వెయిట్ చేసి మొత్తానికైతే వెళ్ళా ఫ్రెండ్స్, సాహసం చేసి. ఎందుకంటే నాకు చాలా భయం, నేను చాలా షై ఫీల్ అవుతా ఎక్కడికి వెళ్ళినా. ఇంతమందిలో వీడియో తీస్తే నన్ను చూస్తారా ఏంటి అనే ఫీలింగ్ నాలో ఉంటుంది. సో నేను ఎక్కువ ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వను ఫ్రెండ్స్ నేను. బట్ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. చూడండి నేనైతే వెళ్తున్నా మెల్లగా వెళ్తూ ఇంకెవ్వరేమైనా అనుకోండి అని చెప్పి తీసా. లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఒకసారి అలా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇక్కడ హారతి మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే దగ్గర నుంచి చాలామంది ఉండరు చూడడానికి. సో ఇక్కడ తీసుకోండి. చూడండి ఇప్పుడు మన రాముడు, సీత, లక్ష్మణుడు కింద అందరు దేవుళ్ళు ఉన్నారు, ఆల్ గాడ్స్ అన్నమాట. అందరూ వీడియోస్ తీస్తున్నారు ఫ్రెండ్స్, నేనే కాదు. అక్కడ పూజారులు కూడా తీసుకున్నారు. ఎందుకంటే మనకి ఇది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇయర్లీ జరుగుతుందో లేదో నాకు తెలీదు, కానీ ఇప్పుడైతే జరుగుతుంది కాబట్టి నేను మాత్రం తీస్తున్నా. చూడండి ఈ ఇది వీడియోనే కాదు ఫ్రెండ్స్, ఇది నిజంగా నేను రియల్గా వెళ్ళి లైవ్లో తీసాను కాబట్టి మీరు కూడా హారతి తీసుకోండి. ఆ హారతి తీసుకోవడం కూడా ఎంతో పుణ్యం ఉంటే తప్ప మనం దాని దగ్గరికి వెళ్ళి మనం ఆ హారతి తీసుకోలేమన్నమాట. చూడండి అందరు వీడియోస్ తీసుకుంటున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఆ వాటర్ చల్లారు నా మీద కూడా పడింది, కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యా. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే నేను వీడియో తీయాలి అని చెప్పి అసలు నాకు ఎంత ఓపిక లేకపోయినా అన్ని స్టెప్స్ దిగి వెళ్ళి వీడియోస్ తీసా అన్నమాట. చాలా బాగుంది కదా. అయోధ్య హారతి తీసుకొని ఫ్రెండ్స్ మీరు మొక్కండి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికిందనమాట అన్ని గాడ్స్ని తీయడం, అక్కడ ఆ దేవుళ్ళని విగ్రహాలని దగ్గర నుంచి తీయడం. ఎంత ముచ్చటగా ఉన్నారు కదా ఫ్రెండ్స్. మొత్తానికి సాధించా, దగ్గరికి వెళ్ళి అంత భయం అంత షై ఫీల్ అవుతూ అయినా సరే తీసా. మొత్తానికి ధైర్యం చేశా అనమాట. గ్రేట్, నేను చాలా గ్రేట్. అందరూ హారతి తీసుకుంటున్నారు. నేనైతే ఫ్రెండ్స్ అటు తీస్తున్నా ఎందుకంటే అది ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఎవరికైనా ఉంటుంది కదా దేవుడి దగ్గర. సో అంటే నాకు కొంచెం భయం వేస్తుంది, అయినా సరే తీయాలి అని చెప్పి ఇంకా సాహసం చేసేసా. చూడండి దేవుళ్ళని ఇక్కడైతే ఇప్పుడు ఎవ్వరు లేరు స్టేజ్ పైన. అమ్మయ్య ఇప్పుడే మంచి ఛాన్స్ అని చెప్పేసి ఇంకా నేను తీసాను అనమాట. చూడండి జూమ్ చేసి కూడా చూపించా. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి హారతి పైకి వచ్చేసింది, అందరికి ఇచ్చేసారనమాట. అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. చూడండి వైట్ షర్ట్స్, వైట్ డ్రెస్లే అందరూ. ఇక్కడ స్పీకర్లు, సాంగ్స్, మైక్లు, పెద్ద టీవీ ఈ బ్యాక్ సైడ్ ఉంది. ఇలా వెళ్తే టెంపుల్ కూడా వస్తుంది పక్కనే అనమాట. ఈ రెడ్ డ్రెస్ వేసుకున్న అక్క పక్క నుంచి టెంపుల్ ఉంటుంది. చూడండి పెద్ద స్క్రీన్ పెట్టారు, ఆ స్క్రీన్ అనమాట. జై. ఇంకా వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ అనమాట. ఎక్కువ చూపించినా బాగోదు కాబట్టి ఇంకా వీడియోని ఎండ్ చేస్తున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ.